వెల్కమ్ టు ఛానల్ సినిమా రివ్యూ. టుడే ఐ వాంట్ టు రివ్యూ రవితేజస్ న్యూ మూవీ ఇరుముడి. సో బేసికలీ ఈ మూవీ చాలామందికి నచ్చింది. సో యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నా, కొన్ని డిలే వల్ల లేట్ అయింది గైస్. సో బేసికలీ నా మూవీ చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. సో ఎక్కడ నచ్చింది అని కొంచెం డిస్కస్ చేద్దాము. సో కమింగ్ టు ద స్టోరీ. సో బేసికలీ ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊర్లో కొంతమంది అమ్మాయిలు ఇట్లా ఇస్తుంటారు. సో అక్కడి నుంచి అది హీరోకి ఎలా కనెక్ట్ అయింది, హీరో నుంచి అది ఎక్కడికి మూవ్ అయింది. సో బేసికలీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నర్ టైప్ అనుకోండి, థ్రిల్లర్ ఇది. కానీ ఈ మన థ్రిల్లర్ అంటే మన ఫ్యాన్స్ ఒప్పుకోరేమో అని మన శివన్న కొంచెం ఫ్యామిలీ సైడ్ తీసుకొచ్చారు. బట్ ద బ్లెండింగ్ వాస్ వెరీ గుడ్ గైస్. కమింగ్ టు ద ఫస్ట్ రవితేజ ఇస్ బిగ్గెస్ట్ ఫస్ట్. రాజా ద గ్రేట్ తర్వాత నాకు తెలిసి ఈ మూవీనే నచ్చింది నాకు. సో అందులో కొంచెం కామెడీ వర్కౌట్ అయింది, ప్లస్ ఇందులో యాక్షన్ వర్కౌట్ అయింది, నీట్గా చేస్తారు. అండ్ ఆల్సో ఓవర్ ద టాప్ వెళ్ళలేదు. ఆ మాస్ మహారాజ్ ట్యాగ్ అదే పట్టుకుని అదే చేస్తూ ఉన్నాడు. సో అక్కడి నుంచి బయటకు వచ్చి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. సో వెరీ గుడ్ యాక్చువల్లీ అందులో. అండ్ సెకండ్ సాంగ్స్ అండ్ బీజిఎం రెండు బాగా నచ్చాయి, రెండు బాగా చేస్తారు జీవి ప్రకాష్. అండ్ ప్లస్ ఇరుముడి కట్ పాట కూడా చాలా బాగున్నాయి. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఉన్న భజనలు అవన్నీ బాగా చేస్తారు. ఐ మీన్ శ్రద్ధ పెట్టి చేస్తారు, అది నచ్చింది నాకు. అండ్ ఆల్సో చిన్న పాప చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. ఫ్యూచర్లో మంచి యాక్టర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ పలికింది. సో గుడ్ యాక్టర్. అండ్ కమింగ్ టు ద నెగిటివ్స్ గైస్. సో బేసికలీ ఈ మూవీలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అది ఫర్గివ్ చేస్తే మనం ఓకే, కానీ పట్టి చూస్తే కొంచెం చూడలేం గైస్. అండ్ ఆల్సో కొన్ని కన్వీనియంట్ రైటింగ్ ఉన్నాయి గైస్. ఇంకా ఎలా అంటే ఇంకా పోలీసులే అక్కడ ఉండరా, లేదంటే ఆ జరిగిన టైంలో అక్కడ లేరా, అసలు వాళ్ళు ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నారా అని చెప్పారు. అండ్ అసలు లిప్సింగ్ కొన్ని చోట్ల తేడా కొట్టేసింది. అండ్ వన్ మోర్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు నోన్ ఫేసెస్ విలన్గా పెడుతుంటే వాళ్ళు విలన్ అని మనకు ముందే తెలిసిపోయేలాగా క్లూ ఇచ్చేలాగా ఉంటే ఇంకా అసలు అది అంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. లాస్ట్లో క్లైమాక్స్లో నాకైతే క్లైమాక్స్ ముందు వరకు బాగా తీసుకొచ్చాడు, లాస్ట్లో కొంచెం దెబ్బేసింది అనిపించింది. సో అదే మైనస్ కూడా మూవీకి. సో అంతే గైస్. చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రివ్యూ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఐ రియల్లీ వాంట్ టు గెట్ కమ్ బ్యాక్. ఎందుకంటే అతన్ని హై చూసిన వాళ్ళం ఇప్పుడు అసలు లాస్ట్ 10 years నుంచి అయితే అసలు అన్నీ బేకార్ సినిమాలు చేస్తున్నాడు. సో ఈ మూవీ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.